పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ హాస్టల్స్ దుర్భరంగా తయారయ్యాయి. ప్రభుత్వం బీసీ హాస్టల్స్ నిర్వహణ బాగుందని మాటల్లో చెప్పడమే కానీ హాస్టల్స్ నిర్వహణను గాలికొదిలేసింది. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, చినమేరంగి, బీజేపురం, గురుగుబిల్లి హాస్టల్స్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బాత్రూంలు లేక బయటకు వెళ్లాల్సి వస్తోంది. హాస్టల్స్లో స్లాబ్లు పెచ్చులూడిపోతున్నాయి. తలుపులు, కిటికీలు లేకపోవడంతో రాత్రి సమయంలో పాములొస్తున్నాయని, వర్షం పడితే నీరు లోపలికొచ్చి అన్నీ తడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి సరైన నీటి సదుపాయం కూడా లేదని, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్స్ను బాగు చేయాలని కోరుతున్నారు. హాస్టల్స్లో మరమ్మతు పనులకు 1,50,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని, అవి పెయింట్స్ వేయడానికి కూడా చాలవని, మిగిలిన పనులు ఎలా చేస్తారని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సరైన మౌలిక వసతులు కల్పించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడ హాస్టల్ పరిస్థితి మాత్రం ఏం బాగలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఇంకా టాయిలెట్స్ లేవు, మాకు రూములకి డోర్స్ అండ్ గడ్డలు గట్రా సరిగ్గా లేవు, అండ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎటైనా వెళ్ళడానికైనా ఏం చేయడానికైనా ఇక్కడ చాలా దారుణంగా ఉంది. వర్షం గట్రా ఏమైనా వస్తే మాత్రం చాలా రూములను గట్రా వాటర్ గట్రా కావడం, ఇంకా చెమ్మ దిగిపోవడం గట్రా జరుగుతుంటుంది. ఇంకా చుట్టుపక్కల కూడా జంగిల్ ఏరియా కాబట్టి పాములు గట్రా, దోమలు అన్నీ వస్తున్నాయి.